వ్యవసాయానికి సంబంధించి చాలా డిమాండ్స్ ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి సరైనటువంటి పద్ధతుల్లో కేటాయింపులు చేయలేదని చెప్పి అంటున్నారు. అందులో రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ కొంత విమర్శ ఉన్నప్పుడు కూడా 20,000 కోట్లు చేయటం అనేది చిన్న విషయం కాదు అధ్యక్ష. అటెస్టేట్ చేశారు. చేయని వాళ్ళు అంటానికి చాలా ఉంటాయి, కానీ అటెస్టేట్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి మీకు ఉదాహరణ చెప్తాను. తుమ్మల గారికి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు. కేవలం ఇద్దరికే జరిగింది. కారణం ఏంటంటే ఒక ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. శ్రీధర్ బాబు గారు, డిడ్ యూ గెట్ మై పాయింట్? అంటే ఆధార్ కార్డు ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా 552 మందికి జరగలేదు. అందువలన ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు, తుమ్మల గారు కూడా, సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయని చెప్పి. తప్పులు సరిచేయండి, త్వరితగతిన వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 లక్షలు అబోవ్ అనేది ఇక నేను మిమ్మల్ని అడిగినా కూడా అది సాధ్యం కాదు. 2 లక్షలు చేస్తే సంతోషమే, నేనేం కాదంటున్నా. అట్లా కాదు మొన్న ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. నాకు అన్నీ కావాలి ఇస్తే అన్నీ ఏమనుకోరు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. సాధ్యం కాదు ఎందుకు చెప్పాలి? సాధ్యమైంది నేను వాళ్ళు ఇవ్వలేము అన్నారు కదా. 2 లక్షలు అబోవ్ది, 2 లక్షలు ఆన్ రికార్డ్ లేదు, అది అయిపోయింది కదా. ఆన్ రికార్డ్ ఇప్పుడు అయితే లేదు. ఇప్పుడు సార్ మీతో అందువలన అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఒకటి కావాలని రైతులు కోరుతా ఉన్నారు. అంటే రేట్లలో తేడాలు వచ్చినప్పుడు దానికోసం ఒక 5,000 కోట్ల కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఆ ధరలని నియంత్రణ చేయడానికి అది మంచి స్కీమ్ అని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. అదేవిధంగా పంటల ధరల నిర్ణాయక కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించి మార్కెట్ సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేయాలని అడుగుతున్నారు అధ్యక్ష. రైతు బీమాకు సంబంధించి కొంత 11,000 కోట్లు ఇచ్చారు. పంట బీమాకు సంబంధించినటువంటి ఎటువంటి క్లారిటీ లేదు. కేవలం 15 ఆర్థిక సంఘం 650 కోట్ల నామమాత్ర ఆర్థిక సహాయం ఉంది. అందువల్ల పంట బీమాకు కూడా ఒక సరైనటువంటి పాలసీ తీసుకుని వస్తే ఆ రైతులకి ఉపయోగంగా ఉంటుందనేది అధ్యక్ష. అదేవిధంగా గ్రామాలు పట్టణాల అభివృద్ధికి సంబంధించి నాకు తెలిసి బాగానే చేస్తున్నారు. గ్రామాల్లో ఏదో పేరుతో రోడ్లు అయితే ప్రతి ఊర్లో రోడ్లు పడతా ఉన్నాయి. పట్టణాలకు సంబంధించి కూడా అన్ని చోట్ల కూడా రోడ్లు పడుతున్నాయి. ఇప్పుడు డబ్బులు లేకుండా ఎట్లా వేస్తున్నారో నాకు తెలియదు, కానీ అన్ని చోట్ల అయితే రోడ్లు పడుతున్నాయి, పట్టణాల్లో కూడా పడుతున్నాయి. అందులో భాగంగా మాకైతే సంతోషం ఏంటంటే మాకు ముఖ్యమంత్రి గారు, మా తుమ్మల గారు, మా జిల్లా మంత్రులు బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మా వాళ్ళందరూ అప్పుడు నాతో ఒక డిమాండ్ పెట్టించారు. మనకి కొత్తగూడెం కార్పొరేషన్ అడిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు కార్పొరేషన్ అవుతుంది, కృతజ్ఞతలు. అదేవిధంగా హైదరాబాద్ని బాగా ఫోకస్ పెడుతున్నారు, సంతోషం. మిగిలిన వాటి మీద కూడా హైదరాబాద్ చాలా ఫోకస్ పెడుతున్నారు. ఒక ప్రెస్టేజ్గా 4th సిటీ పేరుతో చేయాలని. మిగిలిన పట్టణాలను కూడా దాదాపు అటువంటి అంత కాకపోయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్స్ లాంటివి ఏమైనా అవకాశం ఉన్నా ఇటువంటి కూడా జాగ్రత్త తీసుకుంటే అక్కడ కూడా మీరు సక్సెస్ అవుతారు అధ్యక్ష. ఇక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు, ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం 57,000 కోట్లు, అది పాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి 13,000 కోట్లు పాత అప్పుడు కట్టండి కూడా వీళ్ళు తీసుకున్నారు. ఆ విధంగా చేశారు. ఇది అమలు చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వక్ఫ్ భూములు వాటిని కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు సంబంధించి లిడ్ క్యాప్కు సంబంధించి తిరిగి పునరుద్ధరించాలనేది ఒక డిమాండ్గా ఉంది, అది కూడా చూడాలి. అదేవిధంగా చాకలి, మంగళి, వడ్డెర, పంచవృత్తుల వారు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వాళ్ళకి ఒక బోర్డు ఏర్పాటు చేయటమా, లేకపోతే బీసీ సంబంధించిన సబ్ ప్లాన్లు వాళ్ళని తీసుకురావటం,
ఆ విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. సింగరేణికి సంబంధించి సింగరేణి కొత్తగూడి ఇల్లర్ ఏరియాలో బొగ్గు వెలికితీతను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు అధ్యక్ష. బొగ్గు వెలికితీతను దీన్ని అది ఎప్పుడు కూడా అసలు అది అగెనిస్ట్ అగ్రిమెంట్, అగెనిస్ట్ సింగరేణి రూల్స్. అది ఓవర్ బర్డెన్ తీయవచ్చు, ఓవర్ బర్డెన్ అంటే మట్టి తీయవచ్చు, కానీ బొగ్గు పనే వీళ్ళకి అప్పచెప్తున్నారు అధ్యక్ష. అది చాలా అన్యాయం జరుగుతుంది. అంటే లక్షల కోట్లు విలువ కలిగినటువంటి మన సంపదని కాంట్రాక్టర్లకు ఇచ్చేసినట్లేక. అదేవిధంగా సత్తుపల్లిలో అవంతిగా కాంట్రాక్టర్ వద్దని మనం అనుకున్నాం. ఇప్పుడు ఆయనకి ఓవర్ బర్డెన్ డంపింగ్ స్థలం కూడా సింగరేణి ఇస్తామంటున్నారు. అది ఆపాలి. ఆ విధంగా చెప్పితే మనకి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రైవేటైజేషన్ చిన్నగా వెళ్ళే మార్గం కనపడుతుంది. దానిపైన ప్రభాకర్ గారితో కూడా కొంచెం డిస్కస్ చేశాం. ఇంకా వారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే లక్షల కోట్ల విలువ కలిగిన స్థలాలు ఉన్నాయి మనకి, బస్ స్టాండ్లు స్థలాలు చిన్న చిన్నగా జ్వరపడతారు అధ్యక్ష. అది జాగ్రత్తగా చూసి ప్రభుత్వ రంగాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తూ మీరు ఒక్క టైం ఇస్తే ఒక 5 నిమిషాల్లో చదివేస్తాను అధ్యక్ష. ఎక్కువ సమయం టైం ఉంది కదా. చివరికి అసలు బడ్జెట్ ఇప్పుడు వస్తున్నాను అధ్యక్ష. మేము చెప్పేదేమో ఈ బడ్జెట్, ఈ పద్ధతుల్లో బడ్జెట్ అనేది ఇవి ఎంతకాలం ఉన్నా న్యాయం జరగదు. అందుకని మనం చేసే ప్రతి బడ్జెట్ పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ అంటాం. ప్రతి మనిషిని ఆ బడ్జెట్లోకి ఇన్వాల్వ్ చేసే సిస్టమ్ రావాలి అధ్యక్ష. ఆ సిస్టమ్ రావాలంటే మనకి 2 కోట్ల మంది, ఎంతసేపు మన బడ్జెట్ చర్చలు అన్నీ కూడా గ్రామాలు, గ్రామాభివృద్ధి లేకపోతే రైతు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానిలో 2 కోట్ల మంది, రాష్ట్రంలో సగం మంది ఇతర రంగాల్లో అసంఘటితంగా లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులుగానో లేకపోతే పలు రూపాల్లో పలు గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినవి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏం బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు మనం ఇక్కడ చర్చలు జరుపుతున్నాము, ఈ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అక్కడ వడ్డీ రాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలవదు ఏం జరుగుతుందో. సాగరాలు బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, ఇతర కుమ్మరులు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. ఎవరి పని వాళ్ళే, వాళ్ళకి తెలవదు ఏం జరుగుతుందో. వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టంతో ఈ డబ్బులు పోగవుతున్నాయి. ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి వెళ్ళట్లేదు. దానికోసం వాళ్ళని ఇన్వాల్వ్ చేసే పద్ధతుల్లో ఎలా చేస్తారు అనేది మనం బడ్జెట్ రూపాంతరమే, మేకింగ్ ఆఫ్ ద బడ్జెట్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బి చేంజ్డ్ అధ్యక్ష. సార్ అది ఇప్పుడు మీరు అయిద్దని నేనేమన్ను, కానీ ఒక ఐడియా లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే చదివేస్తాను అధ్యక్ష. ఎందువల్లంటే ఇప్పుడు 6 గ్యారంటీస్ ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల ఒక్కొక్కరి చేతుల్లో, శ్రీధర్ బాబు గారు, 6 గ్యారంటీస్లో ఒక్కొక్కరి చేతికి 7,000 8,000 డబ్బులు పడతాయి. ఏదో 200 యూనిట్స్ మిగలటం వల్ల కానీ 500 కానీ అది తిరిగి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిద్ది అధ్యక్ష. అట్లా ప్రతి స్కీము, ప్రతి రంగంలో ప్రతి వృత్తిదారులు కూడా ఈ బడ్జెట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసేదే సెల్ఫ్ సెంట్రిక్. దానిలో భాగంగా మన ఆక్స్ఫామ్ నివేదిక ఒకటి చెప్తుంది అధ్యక్ష. 1% ప్రజల చేతుల్లో 40% సంపద ఉంది. 10% ప్రజల చేతుల్లో 50%. 50% ప్రజల చేతుల్లో కేవలం 3% మాత్రమే సంపద ఉంది. అంటే సంపద ఆ విధంగా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడుతుంది. దీనికి సంబంధించి థామస్ పికెట్, బ్రిటిష్కి సంబంధించిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్ అనే పేరుతో నివేదిక విడుదల చేశాడు అధ్యక్ష. 1930 ప్రాంతంలో 1% ప్రజల చేతుల్లో 21% సంపద ఉండేది అధ్యక్ష. 1980 నాటికి 6% అయింది. నేడు 40% సంపద ఒక్కరి చేతుల్లో 40 నుంచి 50% చేరిపోయింది అధ్యక్ష. అది అంటే డబ్బులు అక్యుములేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్, అక్యుములేషన్ ఆఫ్ ద ఎసెట్స్ ఇన్ పర్టికులర్ ఇండివిజువల్స్. అది ఎందువల్ల జరుగుతుంది? ఇది ఇటువంటి అసమానతలు దీనివల్లనే బడ్జెట్ ఫ్రేమింగ్లోనే. ఇక్కడ పోనీ మనకంతా మంచి జరిగిందా? మన భారతదేశంలో ఆకలి బాధల్లో 107వ స్థానంలో ఉన్నాం. అంత బాగుందని అనుకుంటున్నాం, 5th ఎకానమీ అంటున్నాం, కానీ అది వాస్తవంగా లేదని తెలియజేస్తూ
అదేవిధంగా ఇక్కడ అనాథలు, బాల కార్మికులు వీటికి సంబంధించి బాగా ఫోకస్డ్గా ఉండాలని కోరుతా ఉన్నాను. అలాగే బెట్టింగ్ పైన ఇవాళ కొంతమంది సినిమా ప్రముఖుల పేర్లు వచ్చినాయి. సరే, వాళ్ళకి తెలిసి చేశారో ప్రకాష్ రాజ్ అని ఆయన చెప్పాడు, నాకు ఐడియా లేదు, నేను అందులో ఉన్నానని. దానిపైన మొన్న ఎట్లా మనం అల్లు అర్జున్ సినిమా సంబంధించిన సందర్భంలో చాలా టైట్గా ఎలా ఉన్నారో బెట్టింగ్ కూడా జాగ్రత్తగా ఉండమని నేను కోరుతున్నాను. డ్రగ్స్ సంబంధించి కూడా సీరియస్గా ఉండమని ప్రభుత్వాన్ని కోరుతూ, జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇంకా నా దగ్గర చదవటం చాలా మేరకు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంకా సగం ఉన్నాయి, సగం అయితే చేశారు. నా దగ్గర ఉంది లిస్టు కూడా, ఆ ప్రకారంగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, ఆర్టీసీలో ఇంకొకటి అంశం, డీజిల్పై 4% పన్ను ఉంటే మనకి రైల్వేలకి అక్కడ ఉంది, మనకి 15% ఉంది. దాన్ని ఎట్లా ఫైట్ చేసి డీజిల్ పైన కూడా పన్ను తగ్గిస్తే బతికిద్ది. టోల్ ట్యాక్స్ నుంచి ఆర్టీసీని మినహాయించాలి, 100 కోట్ల భారం తగ్గుతుంది. ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వ్యక్తులు కేటాయించకుండా ఆర్టీసీకే ఇవ్వాలి. ఆటో డ్రైవర్స్ ప్రతి సంవత్సరం 12,000 ఇచ్చే విధంగా ఇవ్వాలి. హమాలి కార్మికులు వాళ్ళకి సమగ్ర సంక్షేమ చట్టం, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి సంక్షేమ చట్టం, సిపిఎస్ విధానం రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానం ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చేయాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, మెడికల్ రీఎంబర్స్మెంట్లు, వాళ్ళ ఎంప్లాయీస్ 1% మేము కడతామంటున్నారు అధ్యక్ష, వాళ్ళ బేసిక్లో నుంచి. మిగిలింది ఉందా నేను చెప్పినట్లుగా మన